విద్యార్థులకు శుభాభినందనలు. ఈ వీడియోలో మనం అభ్యాసం 1.5లో మిగిలిన లెక్కలు సాధన విధానం చూద్దాం. అంటే సంవర్గమానాలు అంశం మీద కొన్ని సమస్యల సాధన చూద్దాం. చూడండి, అభ్యాసంలో మరి ఇప్పుడు మూడో లెక్క x is equal to log 3 to base 2 మరియు y is equal to log 5 to base 2 అని ఇవ్వబడిన కింది వాటి విలువలను x మరియు y లలో తెలపండి. ఇక్కడ log 3 to base 2 అనేది x గా, log 5 to base 2 y గా మనం తీసుకొని ఇచ్చిన వాటిల్ని ఈ xy లో తెలపాలంట. చూద్దామా. దీనిలో మొదటి బిట్ log 15 to base 2. మరి ఇది ఎట్లా చేస్తాము చూడండి. ఈ 15 అనే దాన్ని మనం రెండు సంఖ్యల యొక్క లబ్దంగా రాద్దాం. ఇందులో ప్రధాన కారణాంక లబ్దంగా మనము రాయాలి. ఎట్లా రాస్తాం చూడండి. లెక్క ప్రకారం x is equal to log 3 to base 2 మరియు y is equal to log 5 to base 2. ఇప్పుడు log 15 to base 2, 15 అనేది ఎట్లా రాస్తున్నామంటే 3 into 5 గా రాస్తాం. ఇంకా మనం విడగొట్టగలమా? లేదు, విడగొట్టలేము. కాబట్టి log 3 into 5 to base 2 దట్ ఈస్ ఈక్వల్ టు log, ఇక్కడ log m into n అన్నప్పుడు మనం ఏ విధంగా రాయొచ్చు? log m plus log n. అంటే సంవర్గమానాల మొత్తంగా రాయొచ్చు. కాబట్టి log 3 to base 2 ప్లస్ log 5 to base 2. ఇప్పుడు లెక్క ప్రకారం మరి ఇది ఏ విధంగా సూచిస్తాం? మనం x గా సూచిస్తాం. మరి log 5 to base n ఏ విధంగా సూచిస్తాం? y గా సూచిస్తాం. కాబట్టి x ప్లస్ 5 అంటే log 15 to base 2 అనేది మనం xy లో ఏ విధంగా మనం సూచించగలము? x ప్లస్ y. ఓకేనా? ఇదే విధంగా ఇప్పుడు మనం రెండో బిట్ చూద్దాం. log 7.5 to base 2. ఇప్పుడు దీని లెక్క ప్రకారం వచ్చేసరికి మనము x log 3 to base 2 మరియు y అనేది log 5 to base 2 ఇచ్చారు. మరి అది ఆధారంగా చేసుకొని ఇప్పుడు ఇచ్చిన లెక్క log 7.5 to base 2 is equal to, ఇది ఎట్లా రాయొచ్చు అంటే ఇది log, ఇక్కడ దశాంశ బిందు తీసేద్దాం, అంటే 75/10 గా రాసుకోవచ్చు కదా. ఆ తర్వాత మనము దీన్ని సూక్ష్మ రూపంలో రాసామనుకో, అప్పుడు ఇదేమవుతుంది? log 5, ఇక్కడ 5 ఏకం పోతుంది, 15 సార్లు, ఇక్కడ 2 సార్లు, అంటే log 15/2 to base 2. మరి log m/n రూపంలో ఉందనుకో, అప్పుడు మనం ఏ విధంగా రాస్తాం? సంవర్గమానాల భేదంగా రాస్తాం. అంటే log m మైనస్ log n రూపంలో రాస్తాం. అంటే log 15 to base 2 మైనస్ log 2 to base 2. ఇప్పుడు log 15 అన్నప్పుడు మనం ఇందాక పై లెక్కలో చూసాం, 15ని మనం 3 5లుగా రాయొచ్చు. కాబట్టి log 3 into 5 to base 2 మైనస్ log 2 to base 2. 3 into 5 అన్నప్పుడు మనం సంవర్గమానాలు మొత్తంగా రాయొచ్చు. అంటే log 3 to base 2 ప్లస్ log 5 to base 2 మైనస్ log 2 to base 2. ఇప్పుడు log 2 to base 2 ఏ సంఖ్య అయితే ఉందో అదే ఆధారంగా ఉన్నప్పుడు దాని విలువ ఎంత అవుతుంది? 1 అయిపోతుంది. ఎందుకంటే log a to base a 1 కదా. కాబట్టి ఇప్పుడు log 3 to base 2 ఏమో x, log y to base 2 అనేది ఏమో y మైనస్ 1. అంటే log 7.5 to base 2 అనేది మనం xy ఏ విధంగా రాయొచ్చు అంటే x ప్లస్ y మైనస్ 1గా రాయొచ్చు. మరి ఇప్పుడు మనం మూడో బిట్లోకి వెళ్దాం. log 60 to base 2. మరి లెక్క ప్రకారం మనం xy రాసుకుంటాం. రాసుకున్న తర్వాత ఈ 60ని మనం కారణాంకాల లబ్దంగా రాయాలి. ప్రధాన కారణాంకాల లబ్దంగా రాయాలి. ఎట్లా రాస్తాము?
చూడండి లాగ్ 60/2 ఈజ్ ఈక్వల్ టు లాగ్ 60ని 2 ఇంటూ 2 ఇంటూ 3 ఇంటూ 5గా రాయొచ్చు. బేస్ 2. ఇక్కడ ప్రధాన కారణాంకాల లబ్ధం అనేది మనం ఆల్రెడీ ఇంతకు ముందు మరి వీడియోల్లో మనం చూసాం. ఇక్కడ దాని ప్రకారంగా మీరు బాగా తర్ఫీదుగా ఉండాలి. ఇప్పుడు మనం ఈ రెండులు ఇక్కడ 2 ఉన్నాయి కాబట్టి 2² ఇంటూ 3 ఇంటూ 5 కదా. ఇప్పుడు మనం వీటిని సమర్గమానం మొత్తంగా రాద్దాం. అంటే లాగ్ 2² టు బేస్ 2 ప్లస్ లాగ్ 3 టు బేస్ 2 ప్లస్ లాగ్ 5 టు బేస్ 2. ఇప్పుడు ఇక్కడ లాగ్ 2² టు బేస్ 2 అనేటప్పుడు ఇది ఘాత రూపంలో ఉంది. ఘాత రూపంలో ఉన్నప్పుడు ఘాతాంకం అనేది ముందుకు వస్తుంది. అంటే ఈ 2 అనేది అంటే పవర్ 2 అనేది ముందుకు వస్తుంది. అంటే 2 ఇంటూ లాగ్ 2 టు బేస్ 2 ప్లస్ లాగ్ 3 టు బేస్ 2 ప్లస్ లాగ్ 5 టు బేస్ 2. అది మనం ఇక్కడ ఏ సూత్రం ఉపయోగించాం? మనం log a power m is equal to m into log a. కాబట్టి దాని ప్రకారంగా ఇప్పుడు మనం 2 ఇంటూ log 2 టు బేస్ 2 అన్నప్పుడు 1 అయిపోతుంది. 1 ప్లస్ log 3 టు బేస్ 2 అంటే x ప్లస్ log 5 టు బేస్ 2 అంటే y. ఇక్కడ 2 1 2 ప్లస్ x ప్లస్ y. అంటే లాగ్ 60 టు బేస్ 2 అనే దాన్ని మనం ఎక్స్ఎల్ ఏ విధంగా రాయగలిగాం? మనం 2 ప్లస్ ఎక్స్ ప్లస్ వై. తర్వాత 4వ బిట్ లాగ్ 6750 టు బేస్ 2 కదా. మామూలుగానే ఇంతకుముందు ఏ విధంగా రాసామో మొదటి 2 స్టెప్లు మామూలుగానే రాసేస్తాం లెక్క ప్రకారం అనేసి ఎక్స్ వైలు రాసేసుకుంటాం. ఆ తర్వాత లాగ్ 6750 టు బేస్ 2 ఈజ్ ఈక్వల్ టు ఈ 6750ని మనము పొట్టి భాగాహార పద్ధతిలో మీరు భాగించుకుంటూ వెళ్ళినట్లయితే అప్పుడు దాని ద్వారా మనము కారణాంకాలు ఏమని గమనిస్తామంటే చూడండి 5 ఇంటూ 5 ఇంటూ 5 ఇంటూ 2 ఇంటూ 3 ఇంటూ 3 ఇంటూ 3గా మనం గమనిస్తాం. ఇక్కడ అది రాస్తాం టు బేస్ 2 దట్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఎన్ని 5లు ఉన్నాయి? 3 5లు ఉన్నాయి కాబట్టి 5³ ఇంటూ 2 ఇంటూ ఎన్ని 3లు ఉన్నాయి? 3 3లు ఉన్నాయి అంటే 3³ టు బేస్ 2. సో దట్ ఈజ్ ఈక్వల్ టు లాగ్ ఇప్పుడు వీటిలో సరికి మనము సమవర్గమానం మొత్తంగా రాస్తాం అంటే లాగ్ 5³ టు బేస్ 2 ప్లస్ లాగ్ 2 టు బేస్ 2 ప్లస్ లాగ్ 3³ టు బేస్ 2. ఇప్పుడు దట్ ఈజ్ ఈక్వల్ టు ఇప్పుడు ఇక్కడ ఎప్పుడైతే ఘాతాంకం ఉంటుందో ఘాతాంకం అనేది ముందు రాసుకుంటాం అంటే 3 ఇంటూ లాగ్ 5 టు బేస్ 2 ప్లస్ లాగ్ 2 టు బేస్ 2 ప్లస్ 3 ఇంటూ లాగ్ 3 టు బేస్ 2. ఇప్పుడు ఎక్స్ఎల్ ప్రతిక్షేపిద్దాం. లాగ్ 5 టు బేస్ 2 అంటే y, లాగ్ 2 టు బేస్ 2 అంటే 1, లాగ్ 3 టు బేస్ 2 అంటే x. కాబట్టి ఆయా స్థానాల్లో మనం ప్రతిక్షేపించినప్పుడు 3 ఇంటూ y ప్లస్ 1 ప్లస్ 3x. ఈ విధంగా మనము XYలో మనం తెలియజేస్తూ ఉంటాం. సరే ఇప్పుడు వేరే లెక్కలోకి వెళ్దాం. 4వ లెక్క క్రింది వాటిని విస్తరించండి. అంటే మనం విస్తరించి రాయాలి, వేరువేరుగా రాయాలి. పెద్ద సంఖ్యని మనం కారణాంకాలుగా మనం విడగొట్టి రాసి ఆ తర్వాత మనము సమవర్గమాన మొత్తం కానీ సమవర్గమానాల భేదంగా కానీ అట్లాగా సులభమైన రూపంలో విస్తరణ రూపంలో మనం రాయాల్సి ఉంటుంది. ఇప్పుడు ఎట్లా రాద్దామో చూద్దాం. మొదటి బిట్ లాగ్ 1000. లాగ్ 1000 అనేది మనం 1000 అనే దాన్ని మనం ఎట్లా రాయొచ్చు అంటే మనం కారణాంకాలుగా విడగొట్టినప్పుడు 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 5 ఇంటూ 5 ఇంటూ 5గా రాయొచ్చు. కాబట్టి ఇక్కడ ఎన్ని 2లు ఉన్నాయి? 3 2లు ఉన్నాయి. ఇక్కడ ఎన్ని 5లు ఉన్నాయి? 3 5లు ఉన్నాయి. కాబట్టి లాగ్ 2³ ఇంటూ 5³ మధ్యలో ఇంటూ కదా. ఎప్పుడైతే మనం సమవర్గమానంలో విలువలు లబ్ధంగా ఉందో మనం అప్పుడు ఎట్లా రాయొచ్చు? మనం
సమవర్గమానాల మొత్తంగా రాయొచ్చు. అంటే log 2 క్యూబ్ ప్లస్ log 5 క్యూబ్. ఇప్పుడు ఈ పదంలో మనకి ఘాతాంకం ఉంది కాబట్టి ఆ ఘాతాంకం ఏమవ్వాలి, మనకి ముందుకెళ్ళాలి. అంటే 3 ఇంటూ log 2 ప్లస్ ఇక్కడ కూడా 3 ఉంది కాబట్టి 3 ఇంటూ log 5. ఓకేనా? ఇక ఇంతవరకు మనం రాయగలం. ఇంతకు మించి మనం ఇంకా సిస్టమ్ రూపంలో రాయలేము. తర్వాత రెండో బిట్ log 128/625. చూడండి, ఇప్పుడు ఇది ఎట్లా రాస్తున్నాం. ఇప్పుడు 128ని మనము కారణాంకాలుగా రాసుకోవాలి, 625ని కూడా కారణాంకాలుగా రాసుకొని మనం చేస్తాం. దానికి ముందు ఏం చేయాలంటే ఇక్కడ m/n రూపంలో ఉంది కాబట్టి మనం సమవర్గమానాల భేదంగా రాసుకోవచ్చు. అంటే log 128 మైనస్ log 625. దట్ ఈజ్ ఈక్వల్ టు 128 సరికి మనం 2⁴ గా రాయొచ్చు. అలాగే 625 వచ్చేసరికి 5⁴ గా రాయొచ్చు. కాబట్టి log 2⁴ మైనస్ log 5⁴. ఇప్పుడు ఇక్కడ ఘాతాంకాలు వచ్చేసరికి మనం ఎక్కడ రాస్తాం, మనం ముందు రాస్తాం. కాబట్టి దట్ ఈజ్ ఈక్వల్ టు 7 ఇంటూ log 2 మైనస్ 4 ఇంటూ log 5. ఓకేనా? తర్వాత మూడో బిట్ చూడండి, log x² ఇంటూ y³ ఇంటూ z⁴. దీని వచ్చేసరికి మనము ఇప్పుడు వీటిల్ని log x² y³ z⁴ అన్నప్పుడు మనము ఎట్లా ఇచ్చిన లబ్ధంగా ఉంది కాబట్టి సమవర్గమానాల మొత్తంగా రాయొచ్చు. అంటే log x² ప్లస్ log y³ ప్లస్ log z⁴. ప్రతి ఘాతాంకాన్ని కూడా మనం ముందు రాసుకుంటాం. అంటే 2 ఇంటూ log x ప్లస్ 3 ఇంటూ log y ప్లస్ 4 ఇంటూ log z. తర్వాత నాలుగో బిట్ చూడండి, log p² క్యూబ్ బై r. దీని వచ్చేసరికి ముందు m/n రూపంలో ఉంది కాబట్టి మనము log m మైనస్ log n రూపంలో రాద్దాం. అంటే సమవర్గమానాల భేదంగా రాద్దాం. అంటే log p² క్యూబ్ మైనస్ log r. ఆ తర్వాత మొదటి పదల రండి, ఇక్కడ ఇంటూ అని ఉంది. ఇంటూ ఉన్నప్పుడు ఎట్లా రాస్తాం, మనం సమవర్గమానాల మొత్తంగా రాయొచ్చు. అంటే log p² ప్లస్ log q² మైనస్ log r. ఇప్పుడు ఘాతాంకాలను మనం ముందు రాసుకుంటాం. అంటే 2 ఇంటూ log p ప్లస్ 3 ఇంటూ log q మైనస్ log r. తర్వాత ఐదో బిట్ చూడండి, ఐదో సరికి log x² by y². x³ x³ by y². ఇది వచ్చేసరికి మనం ఇప్పుడు ఈ రూట్ ఉన్నప్పుడు ఏం చేస్తామంటే మనము ఘాతాంకము 1/2గా తీసుకుంటాం. కాబట్టి దీన్ని ఎట్లా మార్పు చేస్తామంటే log x³ by y² హోల్ టు ది పవర్ ఆఫ్ 1/2. ఇవి 9వ తరగతిలో మీరు నేర్చుకుంటారు. రూట్ ఉన్నప్పుడు, లేదంటే క్యూబ్ రూట్ ఉన్నప్పుడు, 5th రూట్ ఉన్నప్పుడు మనము ఘాతాంకంగా భిన్నంగా రాసేటప్పుడు 1/2, 1/3 అట్లా రాయటం అనేది మనం చూస్తాం అన్నమాట. సో దట్ ఈజ్ ఈక్వల్ టు, ఇప్పుడు ఘాతాంకం అనేది ముందుకు వస్తుంది కదా, అంటే 1/2 ఇంటూ log x³ by y². మళ్ళీ ఇప్పుడు m/n ఉంది కాబట్టి ఏం చేస్తాం, మనం సమవర్గమానాల భేదంగా రాస్తాం. అంటే దట్ ఈజ్ ఈక్వల్ టు అరా ఇంటూ బ్రాకెట్ log x³ మైనస్ log y². ఇప్పుడు దీనిలో ప్రతి పదంలో కూడా మనకి ఘాతాంకం ఉంది కాబట్టి ఈ ఘాతాంకాన్ని ఏం చేయాలి, మనం సమవర్గమాన పదం యొక్క ముందుకి గుణకంగా రాసుకోవాలి. దట్ ఈజ్ ఈక్వల్ టు 1/2 బ్రాకెట్ 3 ఇంటూ log x మైనస్
2 ఇంటూ log y గా రాశాము. ఇప్పుడు ఈ ఆరతో మనం లోపల పదాలను ఎచ్చవేసామనుకో, అప్పుడేమవుతుంది? 1/2 ఇంటూ 3 ఇంటూ log x అన్నప్పుడు 3/2 log x మైనస్ 1/2 ఇంటూ 2 అంటే 2 కొట్టుకుపోతుంది, అంటే log y మాత్రమే ఉంటుంది కదా. కాబట్టి 3/2 ఇంటూ log x మైనస్ log y. ఇప్పుడు 5వ లెక్క చూద్దాం. x² + y² is equal to 25xy అయినా 2 ఇంటూ log of x plus y is equal to 3 log 3 plus log x plus log y అని నిరూపించండి. అంటే మనకి x² + y² is equal to 25xy అని ఇచ్చారు. దాన్ని ఆధారంగా చేసుకుని మనం ఇది రాబట్టాలి, ఇది నిరూపించాలి. ఓకేనా? సరే, లెక్క ప్రకారం అది రాసుకున్నాం స్టెప్. తర్వాత ఏం చేసామంటే ఇరువైపులా కూడా 2xy కలపండి. ఈ లెక్కలు చేసేటప్పుడు కొన్ని సందర్భాల్లో మరి కలపటం కానీ తీసివేయటం కానీ అవి చేస్తాం. అది ఎందుకు ఏంటి అనేది మరి కారణం అనేది మనం ప్రత్యేకంగా చెప్పడం సాధ్యపడదు, కానీ ఆ రూపంలో మన సమస్య సాధన చేసి చూపించడం కోసం అది చేయాల్సి ఉంటుంది. ప్రత్యేకంగా అందుకు సూత్రం అనేది మనం చెప్పలేం. కాకపోతే ఏంటంటే ఇది ఎట్లా చేయగలమంటే కొంత అనుభవ రీత్యా కానీ కొంత పరిజ్ఞానం, గణిత పరిజ్ఞానం ఉండి రాబోయేటువంటి స్టెప్స్ ఏ విధంగా మార్చవచ్చు అనేది కొద్దిగా ఊహించి మనం ముందుగానే అవి రాయగలిగే స్థితిలో ఉండాలన్నమాట. దానిని బట్టి మనం ఇప్పుడు ఇరువైపులా 2xy కలపాలి అని ఇక్కడ రాసుకుంటున్నాం. కాబట్టి x² + y² + 2xy is equal to 25xy + 2xy. ఇప్పుడు ఇక్కడ జాబ్ చూసినట్లయితే ఇది ఏ రూపంలో ఉంది? a² + b² + 2ab రూపంలో ఉంది అన్నప్పుడు దీని ఎట్లా రాయొచ్చు? మనం a + b హోల్² గా రాయొచ్చు. కాబట్టి x + y హోల్² is equal to మరి 25xy + 2xy అంటే 27xy. ఇప్పుడు మనం రెండు వైపులో కూడా సమవర్గమానాలు తీసుకుందాం. ఇక్కడ ఇరువైపులా సమవర్గమానం తీసుకుని ఏమవుతుంది? log x + y హోల్² is equal to log 27xy. ఇప్పుడు ఇక్కడ ఎడమ వైపున ఇక్కడ ఉన్న పదంలో ఘాతాంకము 2గా ఉంది. ఇప్పుడే ఘాతాంకం ఉంటుందో మనం వెంటనే గుర్తు రావాలి. ఏం చేయొచ్చు? పదం యొక్క గుణకారంగా రాయొచ్చు. అంటే 2 ఇంటూ log x + y is equal to ఇక్కడ వచ్చేసరికి 27ని 3 యొక్క ఘాత రూపంలో రాయొచ్చు. log 3³ ఇంటూ x ఇంటూ y కదా. ఇప్పుడు ఈ పదాన్ని మళ్ళీ మనం ఏం చేస్తుంటే సమవర్గమానాల మొత్తంగా రాయొచ్చు. కాబట్టి 2 ఇంటూ log x + y is equal to log 3³ + log x + log y. ఆ తర్వాత 2 ఇంటూ log x + y is equal to ఇప్పుడు ఈ పదంలో ఘాతాంకం 3 ఉంది కాబట్టి 3ని మనం గుణకంగా తీసుకెళ్తున్నాం. అంటే 3 ఇంటూ log 3 + log x + log y చూద్దా. ఇప్పుడు మనకి ఈ స్టెప్ లో మనకి వచ్చింది మనం ఏవైతే మనం నిరూపించాల్సి ఉందో అదే వచ్చినట్టుగా గమనించాం. తర్వాత ఇప్పుడు 6వ లెక్క చూద్దాం. 6వ లెక్క వచ్చేసరికి ముందక్కడ log x + y to base log x + y by 3 is equal to 1/2 into log x + log y అయినా x/y + y/x విలువ కనుగొనండి. ఇప్పుడు సాధన విధానం చూడండి. మరి లెక్కలో ఇచ్చింది తీసుకున్నాం. log x + y by 3 is equal to 1/2 into log x + log y. ఇప్పుడు కుడివైపున బ్రాకెట్ log x + log y అనేది మనము
ఒకే పదంగా రాస్తాం. అంటే సమర్గమానాల మొత్తం అనే దాన్ని మనము విలువల యొక్క లబ్దంగా రాయొచ్చు కలిపి. అంటే అరా ఇంటూ లాగ్ xy అని రాస్తున్నాం. ఇప్పుడు ఆ తర్వాత ఈ ముందున్నటువంటి అరా ఏమవుతుందంటే పైన ఘాతాంకంగా వెళ్తుంది. అంటే లాగ్ x ప్లస్ వై బై 3 ఈజ్ ఈక్వల్ టు లాగ్ xy టు ది పవర్ ఆఫ్ 1/2. కాబట్టి ఇంతకుముందు మరి వీడియోలో మనం చూసాం ఏంటంటే సమర్గమానాల న్యాయాల్లో రెండు వైపులా కుడివైపు నుంచి ఎడం వైపుకి కానీ ఎడం వైపు నుంచి కుడివైపుకి కానీ మనం రాయటానికి బాగా తర్ఫీదయ్యి ఉండాలి అని. కాబట్టి ఇక్కడ మనం లాగ్ ఏ పవర్ m అని ఉన్నప్పుడు m ఇంటూ లాగ్ ఏ అని రాస్తాం. కానీ ఇక్కడ ఉన్నది ఏంటంటే ఇప్పుడు ఈ లెక్కలో m ఇంటూ లాగ్ ఏ అని ఉంది, దాన్ని లాగ్ ఏ పవర్ m గా ఇక్కడ రాస్తున్నాం అన్నమాట. ఇప్పుడు దాని నుంచి మనం ఇప్పుడు ఈ రెండు వైపులా సమర్గమానం తీసేసాం అనుకో. తీసేస్తే ఏమవుద్ది ఎక్స్ ప్లస్ వై బై 3 ఈజ్ ఈక్వల్ టు xy టు ది పవర్ ఆఫ్ 1/2. ఇప్పుడు ఇరువైపులా వర్గం చేసామనుకో అప్పుడు ఏమవుతుంది ఎక్స్ ప్లస్ వై బై 3 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు xy హోల్ టు ది పవర్ ఆఫ్ 1/2 హోల్ టు ది పవర్ ఆఫ్ 2. జాగ్రత్తగా మీరు పవర్లో జాగ్రత్తగా చూసుకోవాలి, కన్ఫ్యూజ్ అవ్వకండి. ఇప్పుడు ఎక్స్ ప్లస్ వై హోల్ స్క్వేర్ బై 3 స్క్వేర్ అంటే 9 అవుతుంది ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఈ 1/2లో హారంలో 2 ఇక్కడ 2 సరికే కుట్టుకుపోతుంది. ఎట్లా అంటే ఇది ఏ పవర్ m హోల్ టు ది పవర్ ఆఫ్ n అంటే ఏ టు ది పవర్ ఆఫ్ m ఇంటూ n అంటే 1/2 ఇంటూ 2 అంటే 2 కుట్టుకుపోతుంది కాబట్టి xy మాత్రమే ఉంటుంది. ఇప్పుడు దీన్ని మనం a ప్లస్ బి హోల్ స్క్వేర్ గా విస్తరించి రాసాం మనకు ఎట్లా వస్తుంది ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2xy ప్లస్ వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 9 తీసుకెళ్ళినట్లయితే 9xy. తర్వాత ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 9xy మైనస్ 2xy అంటే 2xyని మనం ఏం చేసామంటే పక్షాంతరము చెందిస్తున్నాం. అంటే కుడివైపుకి తీసుకెళ్తున్నాం. పక్షాంతరం చెందించడం అంటే ఒక వైపు నుంచి ఇంకో వైపుకి తీసుకెళ్తాం కదా. ఇప్పుడు ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 7xy. ఇప్పుడు ఈ కుడివైపు ఉన్నటువంటి xyని ఏం చేస్తామంటే ఎడమ వైపుకి తీసుకొస్తాం, అంటే పక్షాంతరం చెందిస్తాం. అన్నప్పుడు ఏమవుతుంది ఇక్కడ హెచ్చవేత కాబట్టి గుణకారం కాబట్టి అది ఇక్కడ భాగాహార పదంగా వస్తుంది. అంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ బై xy ఈజ్ ఈక్వల్ టు 7. ఇప్పుడు భాగాహారంగా ఉన్నటువంటి xyని మనం ఏం చేస్తామంటే అంటే హారంగా ఉన్నటువంటి xyని ఏం చేస్తామంటే మనం ఈ రెండు పదాలకి వేరువేరుగా రాయండి. అంటే ఎక్స్ స్క్వేర్ బై xy ప్లస్ వై స్క్వేర్ బై xy ఈజ్ ఈక్వల్ టు 7. ఇప్పుడు పైన 2 xలు ఉన్నాయి, కింద xy ఉంది, అంటే ఒక x కొట్టేయచ్చు కదా ఇక్కడ. అలా ఇక్కడ వచ్చేసరికి 2 yలు ఉంటాయి, y ఇంటూ వై, కింద x ఇంటూ వై. రెండింటి గమనించినట్లు ఒక y కొట్టేయచ్చు. ఇప్పుడు ఏం మిగులుతుంది మొదటి దానిలో x బై వై ప్లస్ y బై x ఈజ్ ఈక్వల్ టు 7. అదే కదా మన ప్రశ్నలో ఉంది. ఇక్కడ ఏముంది ప్రశ్న x బై వై ప్లస్ y బై x విలువ కనుగొనండి. ఇక్కడ విలువ ఎంత వచ్చింది ఇక్కడ 7. ఓకేనా. సరే ఇప్పుడు మనం తర్వాత లెక్కలోకి వెళ్దాం. 7వ లెక్క 2.3 హోల్ పవర్ x ఈజ్ ఈక్వల్ టు 0.23 హోల్ పవర్ y ఈజ్ ఈక్వల్ టు 1000 అయినా 1/x మైనస్ 1/y విలువ కనుగొనండి. ఇప్పుడు లెక్క ప్రకారం మనం ఇది ఇచ్చారు 2.3 హోల్ పవర్ x ఈజ్ ఈక్వల్ టు 0.23 హోల్ పవర్ ఆఫ్ y ఈజ్ ఈక్వల్ టు 1000. ఇప్పుడు దీనిలో ఏం చేస్తామంటే మనము మొదటిగా మొదటి పదము మూడో పదం సమానం అని తీసుకొని చేస్తాం. ఆ తర్వాత రెండో పదము మూడో పదం ఈ రెండు తీసుకొని మనం చేస్తాం. అది ఎట్లా చూడండి.
2.3 హోల్ పవర్ x ఈజ్ ఈక్వల్ టు 1000. ఇప్పుడు మనం ఘాతాంకము గాని మనము ఇట్లా పక్షాంతరం చెందించినప్పుడు అది ఏ విధంగా వస్తుందంటే 2.3 ఈజ్ ఈక్వల్ టు 1000 టు ది పవర్ ఆఫ్ 1/x గా వస్తుంది. అంటే ఇక్కడ ఏంటంటే మనకి a పవర్ n ఈజ్ ఈక్వల్ టు x అయినట్లయితే a ఈజ్ ఈక్వల్ టు x టు ది పవర్ ఆఫ్ 1/n గా మనకి రాసుకోవచ్చు కదా. ఇవి 9వ తరగతిలో మీరు నేర్చుకున్నారు. మరి దాన్ని ఆధారంగా చేసుకొని ఈ స్టెప్ రాస్తున్నాం. 2.3 ఈజ్ ఈక్వల్ టు 1000 టు ది పవర్ ఆఫ్ 1/x. అదేవిధంగా మనం రెండోది మూడు తీసుకున్నప్పుడు 0.23 టు హోల్ టు పవర్ ఆఫ్ y ఈజ్ ఈక్వల్ టు 1000 అన్నప్పుడు 0.23 ఈజ్ ఈక్వల్ టు 1000 టు ది పవర్ ఆఫ్ 1/y. కాబట్టి 2 1 2 ఉంది. ఇప్పుడు మొదటి దాన్ని రెండవ దాంతో భాగించుతాం. అంటే 2.3 బై 0.23 ఈజ్ ఈక్వల్ టు 1000 టు ది పవర్ ఆఫ్ 1/x బై 1000 టు ది పవర్ ఆఫ్ 1/y. ఇప్పుడు 2.3ని 0.23 అనేది ఎన్నిసార్లు భాగిస్తుందంటే 10 సార్లు భాగిస్తుంది. ఎందుకంటే పాయింట్ తర్వాత ఇక్కడ 3 ఉంది, ఇక్కడేమో 2 3 ఉంది కదా. జాగ్రత్తగా గమనించినట్లయితే మనకి భాగాహారం అనేది మనకి అర్థమవుతుంది. ఇక్కడ 10 సార్లు పోతుంది. ఇక్కడ 10 ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ 2 భూములు సమానంగా ఉన్నాయి కాబట్టి ఘాతాంకాలు మనకి ఏం చేయొచ్చు అంటే మనము భేదంగా రాయొచ్చు. ఏకపదంగా రాసినప్పుడు 1000 టు ది పవర్ ఆఫ్ 1/x మైనస్ 1/y. ఇప్పుడు ఇరువైపులా సంవర్గమానం తీసుకున్నాం మనకు. అప్పుడు ఏమవుతుంది, log 10 ఈజ్ ఈక్వల్ టు మనకి ఇక్కడ ఈ ఘాతాంకంగా ఉన్నది ముందుకు వస్తుంది. అంటే 1/x మైనస్ 1/y ఇంటూ log 1000. ఇక్కడ నేను ఒక స్టెప్ తగ్గించి రాశాను. వీలుంటే మీరు ఎట్లా రాయొచ్చు, దీనికి ముందు log 10 ఈజ్ ఈక్వల్ టు log 1000 టు ది పవర్ ఆఫ్ 1/x మైనస్ 1/y గా రాసుకొని స్టెప్ రాయొచ్చు. ఓకేనా పిల్లలు? ఇప్పుడు log 10 టు బేస్ 10 అంటే ఎంత? 1. ఎందుకంటే భూమి విలువ 2 ఒకటే ఉన్నప్పుడు మనకి 1 వస్తుంది కదా. 1 ఈజ్ ఈక్వల్ టు 1/x మైనస్ 1/y log 1000 అనేది 10 క్యూబ్ గా రాసుకోవచ్చు. ఇప్పుడు 10 క్యూబ్ గా రాసినప్పుడు 3 అనేది ముందుకు వస్తుంది కదా. ఇక్కడ 1 ఈజ్ ఈక్వల్ టు 1/x మైనస్ 1/y ఇంటూ 3 ఇంటూ log 10. మరి log 10 అన్నప్పుడు మరి దీని విలువ ఏమవుతుంది? log 10 టు బేస్ 10 అనేది 1 అయిపోతుంది. కాబట్టి మనం ఇంతకు ముందు వీడియో చూసాం. మనం ఎప్పుడైతే ఇక్కడ ఆధారం ఇవ్వలేదో, ఆధారం ఇవ్వనప్పుడు మనం ఏం చేయాలి, 10 ఉన్నట్టుగా భావించుకోవాలి. log 10 టు బేస్ 10 1 అయిపోతుంది. అంటే 1 ఈజ్ ఈక్వల్ టు 1/x మైనస్ 1/y ఇంటూ 3 అని అవుతుంది. అంటే అప్పుడు 3ని మనం పక్షాంతరం చెందించినప్పుడు ఇక్కడ హెచ్ వేస్తున్నాం కాబట్టి కిందకు వస్తుంది. అంటే 1/3 ఈజ్ ఈక్వల్ టు 1/x మైనస్ 1/y. దీన్ని మనం ఎడం వైపు ఇది కుడి వైపు ఇది రాసామంటే 1/x మైనస్ 1/y ఈజ్ ఈక్వల్ టు 1/3 కదా. ఇక్కడ 2 స్టెప్పులు ఈ లెక్క చేసేటప్పుడు 2 స్టెప్పులు మధ్యలో కొద్దిగా తగ్గించాను. వీలుంటే మీరు వాటిని కలుపుకొని రాసుకోవచ్చు ఇంకా బాగా వివరంగా ఉండటం కోసం. తర్వాత లెక్క చూద్దాం. ఇందులో లెక్క 2 టు ది పవర్ ఆఫ్ x ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 3 టు ది పవర్ ఆఫ్ 1 మైనస్ x. దీనిలో ముందు మనం ఏం చేయాలంటే x విలువ కనుక్కోవాలి. ఇక్కడ ఇరువైపులా సంవర్గమానము తీసుకొనగా 2 వైపులా సంవర్గమానం తీసుకుంటాం. అప్పుడు వస్తుంది log 2 టు ది పవర్ ఆఫ్ x ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు log 3 టు ది పవర్ ఆఫ్ 1 మైనస్ x. ఇప్పుడు ఘాతాంకము ఉన్నప్పుడు మనం గుణకంగా రాసుకుంటాం కదా. అంటే ఇది ముందుకు రాసినప్పుడు x ప్లస్ 1 ఇంటూ log 2 ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ కూడా ముందు రాసినప్పుడు 1 మైనస్ x ఇంటూ log
3. ఇప్పుడు లాగ్ 2 చేత బ్రాకెట్లు ఉన్న పదాలని హెచ్ వేస్తాం. అంటే x ఇంటూ లాగ్ 2 ప్లస్ 1 ఇంటూ లాగ్ 2 మైనస్ 1 ఇంటూ లాగ్ 3 మైనస్ x ఇంటూ లాగ్ 3. ఇక్కడ 1 లేదు ఏమైందా అనుకుంటారు. 1తో హెచ్ వేస్తే అదే పదం వస్తుంది కదా. అందువల్ల 1 ఇంటూ లాగ్ 2 అంటే లాగ్ 2 అని రాసేసాను. 1 ఇంటూ లాగ్ 3 అంటే లాగ్ 3 అని రాసేసాను అన్నమాట. ఇప్పుడు x లాగ్ 2 ప్లస్ ఇటువైపు ఉన్న x పదాన్ని ఎడం వైపు తీసుకొచ్చాను. అంటే x పదాలని ఎడం వైపు, x లేని పదాలని కుడివైపుకి మనము పక్షాంతరం చెందిస్తున్నాం. కాబట్టి x లాగ్ 2 మైనస్ x లాగ్ 3 అనేది ఇటేపు వస్తే ప్లస్ x లాగ్ 3 ఈజ్ ఈక్వల్ టు లాగ్ 3 ఇటే ప్లస్ లాగ్ 2 ఉన్నది కుడివైపు తరలించినప్పుడు మైనస్ వస్తుంది. మైనస్ లాగ్ 2. రెండిట్లో x కామన్ తీయండి. x ఇంటూ బ్రాకెట్ లాగ్ 2 ప్లస్ లాగ్ 3 ఈజ్ ఈక్వల్ టు లాగ్ 3 మైనస్ లాగ్ 2. ఇప్పుడు ఈ పదాన్ని కుడివైపుకి తరలించండి. పక్షాంతం చెందించినప్పుడు ఏమవుతుంది, ఇక్కడ లబ్ధం కాబట్టి ఇటేపు వచ్చినట్లయితే భాగాహారంగా వస్తుంది. అంటే x ఈజ్ ఈక్వల్ టు లాగ్ 3 మైనస్ లాగ్ 2 బై లాగ్ 3 ప్లస్ లాగ్ 2. ఇప్పుడు అనుకోవచ్చు ఇక్కడ ఏంటంటే పదాలు మారిన వరుస క్రమం మారింది అని అనుకోవచ్చు. ఇక్కడ ఏంటంటే ఎప్పుడైతే మధ్యలో ప్లస్ ఉందో మార్చినా పర్వాలేదు. అవునా? అంటే 2 ప్లస్ 3 5, 3 ప్లస్ 2 5. కాబట్టి కూడికలో ఎట్లా రాసినా సరే మనకు ఒకే విలువ వస్తూ ఉంటుంది. ఇక్కడ తీసివేతలు చేయకూడదు. అవునా? ఇక్కడ ఎందుకు మార్చానంటే లవంలో ఇక్కడ 3 ముందుండి లాగ్ 3 ముందుండి లాగ్ 2 తర్వాత ఉంది కాబట్టి అదే విధంగా అదే రూపంలో ఉండటం కోసమే ఇక్కడ నేను రాశాను తప్పితే వేరే కారణం ఏమీ లేదనమాట. ఓకేనా? తర్వాత 9వ లెక్క చూడండి. దీనిలో 2 బిట్లు ఉన్నాయి. మొదటి బిట్ లాగ్ 2 అకరణీయ సంఖ్యనా లేదా కరణీయ సంఖ్యనా, మీ సమాధానాన్ని సమర్థించండి. అవునా? ఇప్పుడు లాగ్ 2 మనం అకరణీయ సంఖ్య అనుకుందాం. ఎందుకంటే ఇక్కడ అకరణీయ సంఖ్య కరణీయ సంఖ్య ఏదవుతుందో చెప్పమంటున్నాడు, పరిశీలించమంటున్నాడు. సరే నేను అకరణీయ సంఖ్య అనుకుంటున్నాను. అకరణీయ సంఖ్య అయినప్పుడు అకరణీయ సంఖ్య అది x అను. ఇక్కడ లాగ్ 2 టు బేస్ 10. ఎందుకంటే ఎప్పుడైతే ఇక్కడ ఆధారం లేదో మనం 10 ఉన్నట్టుగా భావించుకోవచ్చు కదా. ఇక్కడ లాగ్ 2 టు బేస్ 10 ఈజ్ ఈక్వల్ టు x. ఇప్పుడు దీన్ని సమవర్గమాన రూపంలో ఉన్న దాన్ని మనం ఏం చేస్తామంటే ఘాత రూపంలో రాయండి. ఇక్కడ ఘాత రూపం అన్నప్పుడు మనం ఇంతకుముందు వీడియోలో చూసాం. మొదటి లెక్క దీనిలో ఘాత రూపంలో రాయటం వల్ల ఇక్కడ ఏమవుతుంది, 2 ఈజ్ ఈక్వల్ టు 10 టు ది పవర్ ఆఫ్ x కదా. అప్పుడు 10 టు ది పవర్ ఆఫ్ x అన్నప్పుడు 10కి ఘాతాంకము ఏదన్నా ఒక విలువ పెట్టినట్లయితే అది 2 అనేది వస్తుందా? రాదు కదా. అంటే ఇక్కడ 0 పెడితేనేమో 10 టు ది పవర్ ఆఫ్ 0 అంటే 1 అవుతుంది. 10 టు ది పవర్ ఆఫ్ 1 పెడితేనేమో 10 అవుతుంది. అంటే 1 తర్వాత మళ్ళీ 10 వస్తుంది తప్పితే 2 మధ్యలో ఉన్న 2 మాత్రం రాదు. అంటే దీన్ని బట్టి ఏం తెలుస్తుంది అంటే అటువంటి x అనేది ఉండదన్నమాట. అంటే 2 వచ్చే రకంగా 10 యొక్క ఘాతాంకం ఏవైనా విలువ ఉండదు, అటువంటి విలువ ఉండదు. మరి అటువంటి పరిస్థితి ఎందుకు వచ్చిందంటే మనం అకరణీయ సంఖ్య అనుకున్నాం కాబట్టి అటువంటి పరిస్థితి వచ్చింది. అంటే అకరణీయ సంఖ్య కాదనమాట. అకరణీయ సంఖ్య కానప్పుడు అది ఏ సంఖ్య అవ్వాలి, కరణీయ సంఖ్య అవ్వాలి. కాబట్టి లాగ్ 2 టు బేస్ 10 కరణీయ సంఖ్య. సరే, ఇప్పుడు మనం ఈ ఆధారం 10 కాకోకుండా ఆధారం 2 తీసుకున్నాం అనుకో, అప్పుడేమవుతుంది చూడండి. లాగ్ 2 టు బేస్ 2 2 సమానమైన కాబట్టి ఏమవుతుంది, అది 1 అవుతుంది. మరి 1 అనేది అది కరణీయ సంఖ్య అకరణీయ సంఖ్య? అకరణీయ సంఖ్య. అంటే ఆధారము 2 ఉన్నప్పుడు ఈ లాగ్ 2 అనేది అకరణీయ సంఖ్య అవుతుంది. అదే ఆధారము 2 కాకోకుండా
వేరేది ఏది ఉన్నా సరే, అంటే ఆధారం 10గా ఉన్నప్పుడు మనకేమవుతుందంటే అది కరణీయ సంఖ్య అవుతుంది. ఓకేనా? తర్వాత ఇప్పుడు మనం రెండో బిట్ చూద్దాం. లాగ్ 100 కరణీయ సంఖ్యనా లేదా అకరణీయ సంఖ్యనా? మీ సమాధానాన్ని సమర్థించండి. సరే చూడండి, లాగ్ 100 టు బేస్ 10 ఈజ్ ఈక్వల్ టు లాగ్ 100 అనే దాన్ని మనము 10 స్క్వేర్గా రాయొచ్చు కదా. లాగ్ 10 టు బేస్ 10, ఈ రెండుని మనం ముందు తీసుకెళ్ళినప్పుడు 2 ఇంటూ లాగ్ 10 టు బేస్ 10 అన్నప్పుడు దీని విలువ ఎంత అవుతుంది? 1 అయిపోతుంది. అంటే 2 ఇంటూ 1, 2 ఒకటిలో 2. మరి 2 అనేది ఏ సంఖ్య? అకరణీయ సంఖ్య. ఎప్పుడైతే ఇది అకరణీయ సంఖ్య అవుతుందో అంటే లాగ్ 100 అనేది అకరణీయ సంఖ్య అని మనం చెప్పవచ్చు. ఓకేనా? ఇంతటితో మనం అభ్యాసం 1.5లో ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా మనం సాధించాం. అంటే సంవర్గమానాల మీద ఉన్నటువంటి లెక్కలన్నీ కూడా మనం సాధించడం జరిగింది. మరి ఈ వీడియోని మీరు మీ మిత్రులకి, తోటి విద్యార్థులకి మరి షేర్ చేయండి. మరి వారు కూడా మరి మీకులాగానే మరి లెక్కలు సంబంధించి మరి నోట్స్ కరెక్ట్గా రాసుకోవడానికి వీలవుతుంది. అలాగే మరి సమస్యల సాధన విధానం కూడా వాళ్ళు కొంతవరకు తెలుసుకుంటారు. రైట్ చేస్తారు కదా. రైట్. తర్వాత నెక్స్ట్ వీడియోలో మనం వేరొక అంశంతో కలుద్దాం. Welcome to 10th class students. Now in this video let us see the method of solving the logarithm problems that are existing in exercise 1.5. In previous video we have solved first and second problem, bits. Now in this video let us start from third problem. Okay. So evaluate each of the following in terms of x and y if it is given x is equal to log 3 to base 2 and y is equal to log 5 to base 2. So he has given x and y and you have to mention the given terms in terms of x and y. Let us see the first bit, log 15 to base 2. So given x is equal to log 3 to base 2 and y is equal to log 5 to base 2. Now log 15 to base 2 is equal to, now write this 15 as product of primes. So you know what are primes. So prime numbers. So write the given value as product of primes. So you can write as 3 into 5, isn't it? So log 3 into 5 to base 2. Now here the terms present as product. So you can write this as sum of the logarithms, because log mn is equal to log m plus log n. So according to that you can write this as log 3 to base 2 plus log 5 to base 2. So that is equal to, now how do you represent this first term? Log 3 to base 2, yes, it is x. Log 5 to base 2, it is y. So that is equal to x plus y. Next, second problem, log 7.5 to base 2. So given x is equal to log 3 to base 2 and y is equal to log 5 to base 2. So log 7.5 to base 2 is equal to, now you can write this as 7.5 as log 75 to base 75 by 10 to base 2. Now you simplify this. Now 5 goes here 15 times and 5 goes in this 2 times. So this is written as log 15 by 2 to base 2. Now here you have fraction form, m by n. That means you can write as difference of logarithms. That is log 15 to base 2 minus log 2 to base 2. Again now 15 written as
product of primes, that is log 3 into 5 to base 2 minus log 2 to base 2. Here product can be written as sum of the logarithms, that is log 3 to base 2 plus log 5 to base 2 minus log 2 base 2. Now the first term represented as x, second term is represented as y, and third term log 2 to base 2 is 1 because value and base are same, isn't it? So log a to base a, its value is 1. So according to that I have written like this. So log 7.5 to base 2 can be written as x plus y minus 1. Now let us go to the third bit. The third bit now, log 60 to base 2. Now write this 60 as product of primes. So before that, now as usual, given x is equal to log 3 to base 2 and y is equal to log 5 to base 2. So when you write 60 as product of primes, you can write as log 2 into 2 into 3 into 5 to base 2. Now here we have two 2's, so write in exponential form, log 2 square into 3 into here it is 5 to base 2. So here now write these as sum of logarithms, that is log 2 square to base 2 plus log 3 to base 2 plus log 5 to base 2. That is equal to, now exponent is brought to the forward, the term as the coefficient, isn't it? So that is equal to 2 into log 2 to base 2 plus log 3 to base 2 plus log 5 to base 2. Now here log 2 to base 2 is 1. So 2 into 1 plus x plus y. 2 into 1 is 2. So 2 plus x plus y. Next fourth bit, log 6750 to base 2. Now as usual, write given x is equal to log 3 to base 2 and y is equal to log 5 to base 2. Now log 6750. Now in short division method, find the factors. You will observe as 5 into 5 into 5 into 2 into 3 into 3 into 3. Isn't it? So log, write the terms to base 2. So that is, now from this write in exponential form. So log 5 cube into 2 into 3 cube, because you have 3 3's and 3 5's. So I am writing as 5 cube into 2 into 3 cube to base 2. Next I am writing as sum of the logarithms. So that is equal to log 5 cube to base 2 plus log 2 to base 2 plus log 3 cube to base 2. Now exponent is brought forward. So 3 into log 5 to base 2 plus log 2 to base 2 plus 3 into log 3 to base 2. Now here 3 into log 5 to base 2 is y plus log 2 to base 2 is 1 plus 3 into log 3 to base 2 is x. So 3y plus 1 plus 3x. Now let us go to the second problem. So next problem, fourth one, expand the following. Log 1000. So here in this problem, just expansion, not simplification. Expansion means without changing the value, just write in factors and expand as per logarithms formula. So log 1000 is equal to, now 1000 written as 2 into 2 into 2 into 5 into 5 into 5. That is log 2 cube into 5 cube. As we have here 3 2's and 3 5's, we are writing in this exponential form. So that is equal to log 2 cube plus log 5 cube. Now exponent is brought forward, that is 3 into log 2 plus 3 into log 5. Next bit, log 128 by 625. Now in this, as in the form of m by n, you can write this as
difference of logarithms. That is log 128 minus log 625. That is equal to, now 128 can be written as exponential form of as 2 power 7 and 625 is written as 5 power 4. So we just divide in short division method and check. So now here bring this 7 to forward, that is 7 into log 2 minus 4 into log 5. So it's completed. Next third bit, log x square y cube into z to the power of 4. Now here this term is written as sum of the logarithms, that is log x square plus log y cube plus log z to the power of 4. Now bring the exponents 2 forward, that is 2 into log x plus 3 into log y plus 4 into log z. Next fourth bit, log p square into q cube by r. Now first you observe here it is in the form of m by n. So write this as difference of logarithms. So that is log p square into q cube minus log r. After that, now come to the first term. It is product. So write as sum of logarithms. That is log p square plus log q cube minus log r. That is equal to, now write the powers as coefficients. That is 2 into log p plus 3 into log q minus log r. Isn't it? Next, fifth bit, log root of x cube by y square. Now you first convert this root as exponent form. So this you have learned the method of writing, learned in 9th class. So this root can be written as 1 by 2. So log x cube by y square whole to the power of 1 by 2. So that is equal to, now this 1 by 2 can be written in front of this logarithm term, that is 1 by 2 into log x cube by y square. Now here it is the form of m by n, that means difference of logarithms, that is half into log x cube minus log y square. So that is equal to half into bracket, now 3 log x minus 2 log y. Now you multiply this 1 by 2, the terms present in the bracket, then it will be 3 by 2 into log x minus 2 by 2 into log y. 2 cancels, then 3 by 2 into log x minus log y. Next, fifth problem, if x square plus y square is equal to 2xy, then prove that 2 into log of x plus y is equal to 3 log 3 plus log x plus log y. Now, that means here x plus y square is equal to 25xy is given. Now using this, you have to prove this one. 2 into log of x plus y is equal to 3 log 3 plus log x plus log y. Now how do you prove this? Now add 2xy on both sides. Now you have a question. Why we should add this 2xy only? Why not 3xy or 4xy or 5xy? Here simple question is, in order to get certain formula shape, we have to add 2xy. That means in one way, by experience, we should be able to think in mathematics. By doing certain steps, what we are going to get, that imagination should be there. Little imagination. What formula can be applied if you do certain things. So in that aspect, suppose now here if I add 2xy, check here. After adding 2xy on both sides, now left side is
seen as a square plus b square plus 2ab form. So immediately I can write this as x plus y whole square. Okay. So for that purpose we are adding 2xy. If we add other terms, we can't write like this. So in mathematics, little imagination is required. Okay children, let us go on. Now x plus y whole square is equal to now 25xy plus 2xy. It is 27xy. Now squaring on both sides. Here we have, it's not squaring here. It is a mistake. Taking logarithms on both sides. Taking logarithms, what will happen? Log x plus y whole square is equal to log 27xy. Now this exponent comes forward. 2 into log of x plus y is equal to, this 27 written as 3 cube. So log 3 cube into xy. So 2 into log x plus y is equal to log 3 cube plus log x plus log y. Means you are writing as sum of the logarithm terms, isn't it? Now here exponent is brought forward, that is 2 into log x plus y is equal to 3 into log 3 plus log x plus log y. Okay. Now children, here you observe, here this is not squaring on both sides. It should be as taking logarithms on both sides. That you observe. Okay. Now sixth problem. If log of x plus y by 3 is equal to 1 by 2 into log x plus log y, then find the value of x by y plus y by x. Now you take what is then the problem. Log x plus y by 3 is equal to 1 by 2 log x plus log y. Now within the bracket on right side, it is sum of the logarithm terms. So you can combine and write as single term. That is log of x plus y by 3 is equal to 1 by 2 into log xy. Isn't it? Now this 1 by 2 can be written as exponent, that is log of x plus y by 3 is equal to log xy whole to the power of 1 by 2. Now you remove logarithms on both sides. Then what happens? X plus y by 3 is equal to xy whole to the power of half. Now squaring on both sides. Then what happens? X plus y by 3 whole square is equal to xy whole to the power of half whole square. So here x plus y whole square by 9, 3 square is 9 is equal to, now here a power m whole power n means a power m into n, that is 1 by 2 into 2. So 2 cancels, so it will be xy. So now take this 9 to right side, it will be x plus y whole square is equal to 9xy. Means x plus y whole square means x square plus 2xy plus y square is equal to 9xy. That is x square plus y square is equal to 9xy. Now we transform this 2xy to right side. Then as it is plus turns to minus. So it's minus 2xy. That is x square plus y square is equal to 7xy. Now in this 7xy, we take xy to left side as the denominator, because it's multiplying, so it comes to denominator. So x square plus y square by xy is equal to 7, isn't it? So now denominator value is written separately to both terms. So x square by xy plus y square by xy is equal to 7. Now here x square means x into x. Here y square means y into y. So in first one, 1x cancels. In the second term, 1y cancels. That means
x by y plus y by x is equal to 7. Now seventh problem. If 2.3 whole power x is equal to 0.23 whole power y is equal to 1000, then find the value of 1 by x minus 1 by y. Now given 2.3 whole power x is equal to 0.23 whole power y is equal to 1000. Now in this, you take the first one and third one and simplify. Next, you take the second term and third one and simplify. Okay. So 2.3 whole power x is equal to 1000. From this you can write as 2.3 is equal to 1000 to the power of 1 by x. Okay. So this method of writing you have learnt in 9th class. Similarly, 0.23 whole power y is equal to 1000. Now this is written as 0.23 is equal to 1000 to the power of 1 by y. Now this first one divided by second one. What happens? 2.3 divided by 0.23 is equal to 1000 to the power of 1 by x by 1000 to the power of 1 by y. Now bases same. So write these as single term, that is 1000 to the power of 1 by x minus 1 by y. Here 2.3 is divided by 0.23 10 times. So 10 is equal to 1000 to the power of 1 by x minus 1 by y. Now here so here it is not squaring on both sides. This is wrong. Taking logarithms on both sides. So children, once again telling, instead of this you write as taking logarithms on both sides. Then what happens? Log 10 is equal to log 1000 to the power of 1 by x minus 1 by y. Then if you bring this to forward, then what happens? Log 10 is equal to 1 by x minus 1 by y into log 1000. So log 10 to base 10 is 1 is equal to 1 by x minus 1 by y into log 10 cube. So that is equal. So that implies 1 is equal to 1 by x minus 1 by y into this 3 comes forward, that is 3 into log 10. Isn't it? So that implies 1 by 3 means 3 is brought left side. So 1 by 3 is equal to 1 by x minus 1 by y. Then what happened to this log 10? Here it is 10. Whenever base is not given, you have to think that it is 10. So log 10 to base 10 is 1. The same thing we have applied here also. Log 10 to base 10 is 1. Okay. So from this 1 by x minus 1 by y is equal to 1 by 3. So in this problem also there is one slight correction. Here it is not squaring on both sides. Should write this as taking logarithms on both sides or take log on both sides. That you should write. Next, 8th one. If 2 power x plus 1 is equal to 3 power 1 minus x, then find the value of x. Now, for this, take logarithms on both sides. Then what happens? Log 2 power x plus 1 is equal to log 3 power 1 minus x. Now this exponent comes as coefficient, isn't it? So x plus 1 into log 2 is equal to 1 minus x into log 3. Now you multiply with log 2. That is x into log 2 plus 1 into log 2 is equal to 1 into log 3 minus x into log 3. So here we do 1 into log 2 I have read, but it is not written 1 because why? Because 1 into log 2 is log 2. Here also 1 into log 3 means log 3. Okay. So now bring the x terms to left side and the terms not having x take the right side. That is x into log 2 plus x into log 3 is equal to log 3 minus log 2. Now we take x common. X into log 2 plus log 3 is equal to log 3 minus log 2.
Now from this, x is equal to log 3 minus log 2 by log 3 plus log 2. So here I have changed the order. Here we have log 2 plus log 3, but I have written here as log 3 plus log 2. Simply because in order to be in an order as in numerator, I have written here, so that even the rate here like this value does not change, because in addition a plus b is equal to b plus a, means 3 plus 2 or 2 plus 3, same value does not change, isn't it? So we can write that whenever you have plus, if you have minus, you cannot change because value changes. Okay. Now ninth problem. First bit, is log 2 rational or irrational? Justify your answer. Now let log 2 as rational number. So I am taking it as rational number. If it is a rational number, then it should have some value. Let that value be x. So that is log 2 to base 10 is equal to x. Now write this as exponential form. That is 2 is equal to 10 power x. Now in this, there is no x such that this 10 power x is 2, because if we take 10 power 0, it will be 1. If we take 1, 10 power n is 10. So we do not have the value of x such that 10 power x is 2. So this situation has come due to our assumption that it is log 2 is rational number. So our assumption is wrong. That means it is not rational number. If it is not rational number, what type of number it should be? It should be a irrational number. So hence log 2 to base 10 is irrational number. Now suppose if we take base as 2, then what happens? Log 2 to base 2 is equal to 1. Now 1 is an rational number. So in this case, this log 2 will be irrational number if we have log as base as 10. If the base is 2, it will be a rational number. That we should remember. Now second bit, log 100 rational or irrational? Justify your answer. Let us see. Log 100 to base 10 is equal to log 100 can be written as 10 square to base 10. So 2 can be written as coefficient. So 2 into log 10 to base 10 is equal to, now log 10 to base 10 is 1. So that is 2 into 1 is equal to 2. So 2 is a rational number. So as it is a rational number, log 100 is also a rational number. So with this, we have completed all problems in exercise 1.5.